నమస్తే మామ, ఎట్లా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే కాజు క్యారెట్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ చేసుకోవాలి మామ. పట్టా లవంగా యాలక్కాయ, ఒక ఎర్రగడ్డ, ఒక పచ్చిమిరకాయ అయితే నీట్గా కట్ చేసి ఆయిల్లో నీట్గా ఫ్రై చేసాలి మామ. గుప్పుడు జీడిపప్పు వేసి నీట్గా టాస్ చేసుకొని అందులో 10 తెల్లగడ్డలు, 3 తురిమిన క్యారెట్ అయితే దీంట్లో వేసేయాలి మామ. ఈ క్యారెట్లో ఏమంటే విటమిన్ ఏ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ విటమిన్ ఏ మనకి బ్లడ్ ప్రెషర్ కానీ, షుగర్ కానీ, డయాబెటీస్ కానీ, బ్రెయిన్ ఫంక్షన్ వీటికన్నిటికీ భయంకరంగా ఫైట్ చేస్తుంది మామ. వారంలో 2-3 సార్లు అయినా ఈ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినచ్చు ఎవరైనా షుగర్ పేషెంట్లు ఉంటే. దీంట్లో మిరప్పొడి, ధనియాల పొడి, పసుపు పొడి వేసుకొని నీట్గా టాస్ చేసుకొని ఉడకబెట్టిన రైస్ కూడా దీంట్లో వేసేసి నీట్గా హై ఫ్లేమ్ పెట్టుకొని టాస్ చేసుకోవాలి మామ. అట్లే ఇంట్లో ఫ్రైడ్ రైస్ మసాలా అనేసి ఒకటి ఉంది, అది ఒక 2 టీ స్పూన్లు వేసిన టేస్ట్ అయితే భయంకరంగా ఉంటుంది మామ. వారంలో అట్లీస్ట్ ఒక్కసారైనా చేసుకొని తినండి. ఇమ్యూనిటీ పరంగా మనకి చాలా ఉపయోగపడుతుంది ఈ క్యారెట్ ఫ్రైడ్ రైస్ అనేది. సరే అయితే ఉంటాం, మళ్ళీ పైసా బాయ్. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్న గుమ్మలాడే హెల్తీ క్యారెట్ ఫ్రైడ్ రైస్ రెడీ.